నెల తర్వాతే రిపేర్లపై నిర్ణయం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చాకే ఆలోచిస్తాం. బాధ్యులపై చట్టపరంగా చర్యలు. మాకు బీఆర్ఎస్ సలహాలు అవసరం లేదు. మీడియాతో చిట్చాట్ లో ఇరిగేషన్ మంత్రి, మీరు బీఆర్ఎస్ తీసుకోకపోతే తీసుకోపోండి, ఎవరం వద్దంటలేం, కానీ మొత్తం రైతులను ఎండబెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తాం? ఇలా మంచి మాట అన్నావు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చాకే ఆలోచిస్తామంటే ఆ రిపోర్ట్ మరి తొందరగా తెప్పించే ప్రయత్నం చేయండి. అధికారంలో ఉన్నది మీరు కాబట్టి ఆ రిపోర్ట్ తొందరగా తీసుకొస్తే ప్రాజెక్ట్ని అయితే కూలగొట్టమని ఏ ఇంజనీర్ చెప్పడు, ఏ రిపోర్ట్ చెప్పది. ప్రాజెక్ట్ని ఇంకెట్లా ముందుకు తీసుకుపోవాలి, కట్టిన దాన్ని ఏ విధంగా రైతులకు సహాయపడేలా అందించాలనేది మాత్రమే చెప్తారు. అంతే తప్పించి కూలగొట్టకపోయి అన్నారు కదా. ఇప్పుడు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటాం మనం, వాడే ఇంకోడు వస్తాడు ఇంజనీరు, వచ్చా ఇక్కడ ఇది ఉండద్దాయా అంటాడు. అక్కడ ఉండద్దాయా అన్నందుకు మొత్తం ఇల్లే కూలగొడతాం. అయ్యో కట్టుకున్న ఇల్లు రిపేర్లు చేసుకుంటాం. ఇల్లుకు చిన్నగా నెర్రలు వాసింది అనుకో, ఇల్లుకు ఏం చేస్తాం? ఇల్లే కూలగొడతామా? దాని దగ్గర పూత పూసుకొస్తాం, దాని లైఫ్ టైం పెంచే ప్రయత్నం చేస్తాం. దీని లైఫ్ టైం కూడా పెంచే ప్రయత్నం చేయండి. ఇది రైతులకు ఎన్ని సంవత్సరాలు అక్కడికి వస్తుందో అన్ని సంవత్సరాలు దీని ద్వారా నీళ్ళు అందించండి. ఆ ప్రయత్నం చేయకుండా దాన్ని గులగొట్టే ప్రయత్నం చేస్తామంటే ఎట్లా?